ఎన్ఎఫ్బిఎస్ కోసం ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అసలు ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి? ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిటరీ స్కీమ్స్. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అంటే ఈ రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు లేదంటే బీపీఎల్ లైన్ లో ఉన్నటువంటి కుటుంబము అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబంలో ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కనుక అకాల మరణం చెందితే అంటే యాక్సిడెంటల్ గా కానీ నార్మల్ గా కానీ డిసీజ్ వచ్చి కానీ ఏ విధంగా సరే అకాల మరణం కనుక చెందితే ఆ కుటుంబం అనేది బాధలో ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా వాళ్ళకి సహాయం చేయడం కోసం తీసుకొచ్చిందే ఈ ఎన్ఎఫ్బిఎస్. అయితే ఈ ఎన్ఎఫ్బిఎస్ గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది, అంటే ఈ నేమ్ తెలుసు, కానీ ఈ ఎన్ఎఫ్బిఎస్ కోసం ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అసలు ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాలు చాలా మందికి ఐడియా ఉండదు. సో అలాగే మనం లాస్ట్ ఒక వీడియో చేయడం జరిగింది ఈ ఎన్ఎఫ్బిఎస్ గురించి కూడా. సో దాని కింద చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ రోజు వాళ్ళ డౌట్స్ ఏమైతే ఉంటే ఈరోజు క్లారిఫై చేస్తాను. యాజ్ ఆన్ డేట్ అంటే 2026 ఈ మే వరకు కూడా ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ ఎన్ఎఫ్బిఎస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేసుకోండి. అయితే ఈ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ అనేది దేని అండర్లో ఉంటుందంటే ఎన్సిఆప్ అంటే నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, దీని కింద ఉన్నది ఎన్ఎఫ్బిఎస్. అయితే దీన్ని అప్లికేషన్ పెట్టడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి, ఎక్కడ పోయినా సరే ఏ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడ చూడు ఇక్కడ మాకు తెలియదు, మాకు దగ్గర లేదు అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ కూడా చేయడం జరిగింది. సో అలాంటి వారి గురించి ఈరోజు నేను క్లియర్గా చెప్తాను. అయితే ఈ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ అనేది మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో లేదు. మరి అన్ని రాష్ట్రాల్లో లేదు అంటే మరి ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ ఎవరి కోసం పెట్టారంటే యాక్చువల్లీ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ పెట్టింది మొత్తం అన్ని రాష్ట్రాలకి స్కీమ్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ది. సో అలాంటప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్లు కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఆమోదించి సేమ్ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ని అమలు చేస్తున్నాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ అమలు చేయట్లేదు. దాంట్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఎందుకు అంటే అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ని ఏవైతే ఉంటాయో అంటే ఎన్ఎఫ్బిఎస్ కింద వచ్చే ఫండ్స్ని ఏవైతే ఉంటాయో వాటిని అంటే వాటికి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి నేమ్ మార్చి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక బెనిఫిటరీగా. అయితే ఇక్కడ ఎన్ఎఫ్బిఎస్ ఫండ్స్ ఎట్లా ఇస్తున్నారంటే పెన్షన్ రూపంలో ఇస్తున్నారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీకు ఎన్ఎఫ్బిఎస్ సంబంధించిన అప్లికేషన్ పెడతప్పుడు ఆన్లైన్లో మీకు అక్కడ కనిపిస్తుంది, డైరెక్ట్ పెన్షన్ సైట్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు పెన్షన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి చూపిస్తుంది. అంటే ఆ ఫండ్స్ మళ్ళించవచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్గా రైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక 20,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి ఆ స్కీమ్ కింద, వీళ్ళు ఒక 40-50 కోట్లు యాడ్ చేసిన అనుకోండి ఎక్స్ట్రా, ఓ 70,000 కోట్లు ఇది పెన్షన్ కింద ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అట్లా ఇస్తారు. అది కామన్, అది ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సింది. ఒకవేళ దానికి సంబంధం లేదు, ఆ ఫండ్స్ మాకు అవసరం లేదు, మేము ఇండివిజువల్గానే పెన్షన్ ఇవ్వగలుగుతాం, ఇండివిజువల్గానే స్కీమ్స్ ఇవ్వగలుగుతాం అనుకున్నప్పుడు ఆ ఫండ్స్ అనేది అదే ఫండ్స్ని డైరెక్ట్గా ఈ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ కింద ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి డైవర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మెయిన్ ఇది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది? ముఖ్యంగా ఎవరైతే చనిపోతారో అంటే ఆ ఫ్యామిలీకి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, మ్యాండేటరీ. మీకు కనుక రేషన్ కార్డు లేకపోతే మీరు ఈ స్కీమ్ గురించి ఆలోచించొద్దు, మర్చిపోండి అనవసరంగా. ఓకే, నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఒకవేళ యాక్సిడెంట్ కనుక అయితే పోస్ట్ మార్టం రిపోర్టు అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కూడా అడుగుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం అమౌంట్ మాత్రం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 20,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ మిగతా అమౌంట్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ కల్పిస్తాయి. అయితే 30,000, 40,000, 50,000, లక్ష కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి, డిపెండ్ ఆన్ స్టేట్. సో ఇక్కడ చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్స్ ఇవి కావాలి. అలాగే ఆయన తరపున ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటారో వాళ్ళ తరపున కనుక క్లెయిమ్ చేయాలంటే ఆ రిలేషన్ సర్టిఫికేట్ ఉండాలంటే మీరు వాళ్ళకి ఏమవుతారు అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఈ స్కీమ్ కావాలంటే కూడా. మరి ఇది ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను, అది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇదే మనకి web.umang.gov.in. సో దీంట్లో అన్ని రకాలు ఉంటాయి. స్టూడెంట్స్ సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళ స్కాలర్షిప్ సంబంధించి కూడా దీంట్లో చూసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ప్రెసెంట్ ఏ సర్వీస్ పొందాలన్నా సరే మనం దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కొత్త వారైతే ఇక్కడ రిజిస్టర్ హియర్ అని కొట్టండి. ఓకే, అక్కడ మనకి మొబైల్ నెంబరు, స్టేటు అడుగుతుంది. ఇక్కడ టిక్ చేసి రిజిస్టర్ కొడితే మొబైల్ నెంబర్
మొబైల్కి మనం ఇచ్చే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఎంపిన్ అడుగుతుంది అన్నమాట. ఎంపిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఆ తర్వాత ఎంపిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ కావచ్చు డైరెక్ట్గా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఆ ఎంపిన్ ఏదైతే పెట్టుకున్నామో ఒక 6 డిజిట్ ఉంటాయి కదా, అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇది డాష్ బోర్డు. సో మనకి దీంట్లో అన్ని సర్వీసులు ఉంటాయండి. హెల్త్ సంబంధించి, ఎమర్జీ, ట్రావెల్ సంబంధించి ప్రతిదీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ సైట్ కాబట్టి సరే వదిలేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది NFBS కాబట్టి, సో మనకి ఇక్కడ ఏంటంటే NFBS అయినా సరే NSAP అంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. రెండు సేమే. సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ NFBS కాకుండా నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్లై కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లై అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్. ఇక్కడ చూడండి కేర్ఫుల్ గా, మీరు NFBS కాదు, NSAP నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో స్కీమ్ నేము అన్నప్పుడు కింద ఇక్కడ చూడండి NFBS అని కనిపిస్తుంది చూసారా. సో ఇది క్లిక్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ లేదు. కొన్ని ఆన్లైన్ లో, కొన్ని ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది కూడా. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడైతే స్టార్ మార్క్ పెట్టారో వీటికి సంబంధించి ఈ స్టేట్లలో ఆంధ్రప్రదేశ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇక్కడ ఆన్లైన్ లో లేదు అప్లికేషన్. ఇక్కడ చూడండి హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తర్వాత నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఇవన్నీ స్టేట్లలో ఏవైతే స్టార్ మార్క్ మీకు కనిపిస్తుందో అక్కడ లేదు. ఇక్కడ NFBS సెలెక్ట్ చేసిన తర్వాత తెలంగాణ సెలెక్ట్ చేసుకుని చూడండి ఒకసారి. తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి www.asara.telangana.gov.in కి వెళ్ళిపోతుంది. అంటే ఆసరా పెన్షన్ కి లింక్ అయి ఉంది కాబట్టి, అంటే మీరు ఇచ్చే NFBS ఫండ్స్ కూడా ఆసరా పెన్షన్ లో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి మీరు అక్కడ నమోదు చేసుకోండి అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో అందుకని ఇది ఆన్లైన్ లో లేదు కొన్ని స్టేట్లలో. సరే, స్టార్ మార్కు లేని స్టేట్ చూద్దాము. స్టార్ మార్కు లేని స్టేట్లు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ చూడండి, ఇక్కడ ఏం రాలేదు, డైరెక్ట్ డిస్టిక్ అడిగింది. డిస్టిక్ ఎంటర్ చేసుకోవచ్చు. రూరల్ ఏరియా అంటే రూరల్, అర్బన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ, ఓకే, తర్వాత విలేజ్, తర్వాత నేము, హస్బెండ్ నేము, జెండరు, ఇవి డిసీజ్, ఎవరైతే డిసీజ్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత క్లెయిమెంట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నమాట ఇక్కడ. ఓకే, అంటే వాళ్ళు ఎవరు చనిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ వైఫా, తర్వాత వాళ్ళ పిల్లల ఎవరు ఉంటే వాళ్ళు ఈ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఎవరైతే క్లెయిమెంట్స్ ఉన్నారో వాళ్ళే ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళే మాత్రం ఇవ్వద్దు. ఓకే, ఆ తర్వాత ఆధార్ వెరిఫికేషన్, ఎవరైతే క్లెయిమెంట్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అని చెప్పాను ఇంతకుముందు వీడియోలో, అన్ని డాక్యుమెంట్స్ కూడా దీంట్లో అప్లోడ్ చేయాలి. సో ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అండి. మీరు కావాలంటే మీరు మీ ఇప్పుడైతే లాగిన్ క్రియేట్ చేసుకున్నారు కదా అకౌంట్, దాంట్లోకి లాగిన్ అయ్యి మీరు దీని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉంది స్కీమ్ అనేది. ఓకే, లేదు మీకు ఐడియా లేదు ఇక్కడ అంటే మీరు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న CA సెంటర్కి వెళ్ళైనా సరే మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎన్విరాన్మెంట్, హెల్త్ వెల్నెస్, స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నాయి ఈ ఉమాంగ్ దాంట్లో. గవర్నమెంట్ సైట్, సెంట్రల్ గవర్నమెంట్ సైట్. ఓకే, సో చూసారు కదా ఇది. సో ఆంధ్ర తెలంగాణలో అయితే లేదు, ఆ ఫండ్స్ అయితే వేరే స్కీమ్కి మళ్ళించడం జరిగింది. సో ఇది కామన్. అయితే ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 59 ఇయర్స్ వరకు ఉందండి. అలాగే చనిపోయిన 2 సంవత్సరాల లోపల మాత్రం ఈ NFBS స్కీమ్ అప్లికేషన్ పెట్టాలి. అయితే రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ NFBS స్కీమ్ కింద అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇది ఎప్పుడు తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు అని తెలీదు. సో మిగతా స్టేట్లో అయితే ఆన్లైన్లో ఉంది. ఇప్పుడు స్టార్ మార్క్ లేనివన్నీ ఆన్లైన్లో ఉన్నట్టే, స్టార్ మార్క్ ఉన్న వాటి మాత్రమే వాళ్ళు ఆన్లైన్లో ఇవ్వలేదు. సో అట్లా. సో అందుకని ఈ వీలైతే ఎప్పుడైనా గ్రామ సభల్లో కానీ, గ్రామ పంచాయతీ తీర్మానాలు కానీ, లేకపోతే ఎప్పుడైనా MROలు మీటింగ్ పెట్టినప్పుడు, రైతు సభలప్పుడు అడగండి NFBS స్కీమ్ ఏంటి సార్, మరి ఏమైంది, మరి ఇస్తారా అని చెప్పేసి అడగండి, నో ప్రాబ్లం. ఓకే, సో అది రీసెంట్గా అయితే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది తెలంగాణలో. తర్వాత ఎటు పోయిందో అది దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి. సో ఒకవేళ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఆన్లైన్లో ఒకవేళ వస్తే మళ్ళీ వీడియో చేసి చెప్తాను. ఓకే, సో ఇప్పటివరకు అయితే ఇంతేనండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.